అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వసుంధర గారు రచించిన పరుగు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. చదువు జ్ఞానానికి, విజ్ఞానానికి, సంస్కారానికి. అంతే. మనకి దగ్గరలో ఇంజనీరింగ్ కాలేజీ లేదు. దూరానికి నిన్ను పంపను కాబట్టి బిఎస్సిలో చేరు అన్నాడు సూరిబాబు కూతురితో. ఆడపిల్లనని మీరిలా అంటున్నారు, తమ్ముడితోనూ ఇదే మాట అనగలరా? అంది కావ్య ఉక్రోషంగా. అప్పుడు కావ్య తమ్ముడు శ్యాము పక్కనే ఉన్నాడు. సూరిబాబు వెంటనే అతడితో, మళ్ళీ చెప్పక్కర్లేకుండా గుర్తుంచుకో, 2 ఏళ్ల తర్వాత నీతోనూ ఇదే మాట అన్నాడు అతడి వైపు చూస్తూ. శ్యామ్ చిరాగ్గా కావ్య వైపు చూశాడు. నా గురించి కూడా అప్పుడే కమిట్ చేయించాలా అన్నట్లుగా. కావ్యకి శ్యామ్కి కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివి తద్వారా అమెరికా వెళ్లి స్థిరపడిన రాఘవ ఆదర్శం. రాఘవ సూరిబాబుకి స్వయాన అన్న కొడుకు. అప్పుడప్పుడు ఇండియా వచ్చి ప్రేమాభిమానాల పేరిట అయిన వాళ్లని కలిసి కళ్ళు చెదిరే తన వైభవాన్ని ఇక్కడ ప్రదర్శించి వెళుతూ ఉంటాడు. అమెరికా వరకు ఎందుకు? సూరిబాబుకి ఇండియాలో పట్నం అంటేనే కిట్టదు. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేశాక పట్నంలో వచ్చిన మంచి ఆఫర్స్ కాదని స్వగ్రామంలో రైతుగా స్థిరపడ్డాడు ఆయన. పరుగెత్తి పాలు తాగితే పట్నం, నిలబడి నీళ్లు తాగితే పల్లె అనుకునే ఆయనకు విడిగా అయితే పాలు ఇష్టమే, నీళ్లు ఇష్టమే. కల్తీ లేని పాలు, నీళ్లు దొరికేది, వాటిని నిలబడి సేవించే అవకాశముండేది పల్లెలోనే అంటాడు ఆయన. మనసుని, వయసుని పరుగులు తీయకుండా ఆపడమనేదే పరిణితి. అదే మనిషి ప్రగతి అనే ఆయన నడక మాత్రం పరుగులా ఉంటుంది. అలసటని ఉత్సాహం కమ్మేస్తే పరుగైనా అది నడకే. అలసటే ఉత్సాహాన్ని కమ్మేస్తే కూర్చుని లక్షలార్జించినా అది పరుగే అనే ఆయనది వయసు పెరిగినా తగ్గని టీనేజీ చురుకుదనం. ఆర్మీ ఆఫీసర్ క్రమశిక్షణలో దినచర్య. తెల్లారకుండా లేవటం, వడివడిగా కాలకృత్యాలు, 5 అంటే 5 నిమిషాలు దైవ ప్రార్థన, పేరుకి న్యాయం చేకూర్చేలా అల్పాహారం, చిన్న గ్లాసుడు చిక్కటి పాలు, దినపత్రిక పఠనం, పొలం ప్రయాణం, పనులెక్కు ఉంటే పొలంలోనే మధ్యాహ్న భోజనం, చీకటి పడే వేళకి ఇల్లు, పని తక్కువగా ఉంటే లంచ్ వేళకే ఇల్లు చేరటం, ఇక్కడున్నా రాలేకుండా అక్కడున్నా మధ్యాహ్నం కాసేపు మడత మంచం మీద నడుం వాల్చి చెట్ల నీడలో పుస్తక పఠనం, ఆ తర్వాత చిన్న కునుకు, సాయంత్రం కాసేపు కుటుంబ సభ్యులతోనూ కాసేపు ఊరి పెద్దలతోనూ ముచ్చట్లు, రాత్రి భార్యాబిడ్డలతో కలిసి భోజనం, కొంచెంసేపు టీవీ. 10 కాకుండా పక్కెక్కే నియమం. 2 పిల్లలు ఆయనకు. క్లాస్మేట్ కల్పనని ఆమె తండ్రి బలవంతం పెట్టి మరీ దూర ప్రాంతాల ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పిస్తే తన అభీష్టానికి వ్యతిరేకంగా ఊరికి పక్కనున్న పట్నంలో బిఎస్సిలో చేరింది కావ్య. కాలేజ్ టైమింగ్స్ కి అనుగుణంగా ఊరు నుంచి బస్సు ఉండటం అదృష్టమని తండ్రి అంటే, అదే శాపమని విసుక్కుంటూ గొనుక్కుంటూ 1 ఏడాది చదువు పూర్తి చేసింది. అప్పటికి కల్పన ఇంజనీరింగ్ కోర్సు కష్టం అనిపించి డిస్కంటిన్యూ చేసి వెనుకకొచ్చి కావ్య కాలేజీలోని బిఎస్సిలో చేరింది. మనిద్దరం ఒకే టైపు, మనకి ఇంజనీరింగ్ సూటు కాదు. మీ నాన్న నిన్ను బిఎస్సిలో చేర్పించి మంచి నిర్ణయం తీసుకున్నారు. మా నాన్న మూలాన నేనో 1 ఏడాది నష్టపోయాను. ఇంజనీరింగే అక్కర్లేదు, డిగ్రీతో పాటే కంప్యూటర్ కోర్సులు చేసి అమెరికా కూడా వెళ్లొచ్చు అంది ఆమె. కల్పన మాటల్లో నిజముంది అనిపించినా తండ్రి నిర్ణయాన్ని మెచ్చుకునేందుకు మాత్రం మనస్కరించని కావ్య బిఎస్సితో పాటే కంప్యూటర్ కోర్సులు చేసింది. కాని సెకండ్ ఇయర్లో ఉండగానే సూరిబాబు ఆమెకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టి మరోసారి ఆమె అమెరికా ఆశల మీద నీళ్లు చల్లాడు. నా కాళ్ల మీద నిలబడ్డాకే పెళ్లి చేసుకుంటాను అని తల్లి కామాక్షి దగ్గర ఎంతగానో మొరపెట్టుకుంది కావ్య. చేతనైతే నేనీకు పెళ్లి చేసేలోగా నీ కాళ్ల మీద నిలబడు అన్నాడు సూరిబాబు ఆమెతోనే నేరుగా. కావ్యకి పౌరుషమొచ్చి అలానే చెయ్యాలి అనుకుంది. ఈలోగా కావ్య క్లాస్మేట్ నందిత ఇట్టే ప్రేమలో పడి అట్టే మోసపోయింది. హాస్టల్లో ఆత్మహత్యకి పాల్పడితే సమయానికి కనిపెట్టిన రూమ్మేట్ కాపాడింది.
విషయం తెలిసిన కావ్య, కథలు చదువుతున్నావు, సినిమాలు చూస్తున్నావు, అంతలా ఎలా నమ్మావే అతగాణ్ణి అని ఆశ్చర్యంగా అడిగింది. నీకైతే మీ ఇంట్లో బాధ్యతగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. మా ఇంట్లో నన్ను ఇంకా ఇంకా చదివి నీ కాళ్ల మీద నిలబడి అప్పుడు పెళ్లి చేసుకో అంటున్నారు. దారి కనపడిన వాళ్లకి వయసు పోరు మరింత ఎక్కువ. వాడు మోసగించాలని ప్రేమించాడు, నేను మోసపోవాలని ఆ ప్రేమని నమ్మాను. వయసుకి పెళ్లి అవసరం, లేకుంటే మోసం నిజమైన ప్రేమ అబద్ధమవుతుంది అంది. వయసు పోరు అర్థమయ్యే వయసే కావ్యది. అయినా తండ్రి నిర్ణయం మెచ్చేందుకు మనస్కరించలేదు. అలా అని పెళ్లిని వ్యతిరేకించనూ లేదు. అందుకని తల్లితో, నేనేమీ పెళ్లి వద్దనటం లేదు. బావకి నేనంటే ఇష్టం, నాకు బావిష్టం. వేరే సంబంధాలు చూడటం ఎందుకు అని నా బాధ అంటూ అట్నుంచి నరుక్కొచ్చింది. ఆ బావ అమెరికాలో ఉంటున్నాడనే కావ్యకిష్టం. ఇండియన్ అమ్మాయి సేఫ్ బ్రైడ్ అనే బావకి కూడా ఆమంటే ఇష్టం. కాని సూరిబాబు, వాడు నాకు స్వయానా మేనల్లుడు, వాడి తల్లి స్వయానా నా చెల్లెలు. వాళ్ళేమిటో నాకు తెలిసినట్టుగా దానికి తెలీదు. వాళ్ల బంధుత్వం పీల్చుకుందుకే తప్ప కలుపుకుందుకు పనికిరాదు. నేను కావ్య గొంతు కొయ్యలేను అంటూ ఆ పెళ్లి సంబంధాన్ని కొట్టిపారేశాడు సూరిబాబు. కావ్యకి వేరే సంబంధాలు చూస్తున్నారని తెలిసి సూరిబాబు చెల్లెలు మణి 4 సార్లు ఇంటికొచ్చి ముక్కు చీదింది. బావ అమెరికా నుంచే కావ్యకి తండ్రిని ఎదిరించమని ఉత్తరాలు రాసి రెచ్చగొట్టాడు. కామాక్షి కూడా వాళ్ల పక్షమే వహించింది. ఆ వత్తాసుకి కావ్య నిజంగానే రెచ్చిపోయి పెళ్లి విషయంలో తండ్రిని కూడా ఎదిరిస్తానని తల్లి ద్వారా తండ్రికి సంకేతమిచ్చింది. సూరిబాబు చెలించలేదు. నీ పెళ్లి నీ ఇష్టమనుకుంటే అది నువ్వే చేసుకొని నన్ను మర్చిపో. నీ పెళ్లి నా ఇష్టమనుకుంటే నువ్వు నన్ను మర్చినా నేను నిన్ను మర్చిపోకుండా కనిపెట్టుకుంటాను అని హెచ్చరించాడు. ఆ మాటల్లో బెదిరింపుకి భయపడిందో భరోసాకి లొంగిందో కాని కావ్య మళ్లీ బావ మాటెత్తలేదు. డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసిన నెల్లాళ్లకి కావ్య పెళ్లి సోమేష్తో జరిగిపోయింది. సోమేష్ స్ఫురద్రూపి, పోస్ట్ గ్రాడ్యుయేట్, కాని సూరిబాబులాగే పల్లెటూరి రైతు. ఆ పెళ్లికి కావ్య మేనత్త బావ రాలేదు. ఆ తర్వాత 6 నెలలకే కావ్య వాళ్ళ బావ పెళ్లి జరిగింది. మణి బలవంతం మీద ఇక తప్పదన్నట్టు సూరిబాబు కావ్య కూడా సకుటుంబంగా పెళ్లికి వెళ్లారు. పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. మణికి మాత్రం అన్న ఆయన కుటుంబ సభ్యుల దగ్గర వధువు గొప్పతనాన్ని అదే పనిగా పొగడ్డమే పెళ్లి వేడుకైంది. బావకి తనకంటే మంచి వధువు వచ్చిందని, తన భర్త బావ ముందు తీసుకొట్టుగా ఉన్నాడని కావ్య అనుకుంది. ఆ తర్వాత 2 ఏళ్లకి అత్తని భర్తని భరించలేనంటూ ఆ వధువు బావకి విడాకులిచ్చేసినా కావ్యకి తండ్రి నిర్ణయం పట్ల సదాభిప్రాయం కలగలేదు. బావకి నా మీద పిచ్చి ప్రేమ, నన్ను మర్చిపోలేక రోజు తలుచుకుంటుంటుంటే అది వచ్చిన ఆమెకి నరకప్రాయమై ఉంటుంది. అదే బావకి నాకు పెళ్ళై ఉంటే మంచి భార్యతో తను, అమెరికా జీవితంతో నేను హాయిగా ఉండేవాళ్లం. నా వల్ల 2 నిండు జీవితాలు నిలువునా నాశనమయ్యాయి అనుకునే కావ్యకి భర్త తనని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడన్న స్ఫురణే ఉండేది కాదు. కావ్యలాంటి అసంతృప్తే శ్యాంది కూడా. చిన్నప్పట్నుంచి అతడి ఆరోగ్యం అంతంత మాత్రం. బయట తిండి పడదు. వాతావరణంలో చిన్న మార్పొచ్చినా తట్టుకోలేడు. ఆ వంక పెట్టి దగ్గర్లో ఇంజనీరింగ్ కాలేజీ లేదు, దూరాన హాస్టల్ కూడా నీకు నప్పదు అంటూ సూరిబాబు అతన్ని కావ్యలానే బీఎస్సీలో చేర్చాడు. తన నిర్ణయాన్ని బలపరచడానికన్నట్టుగా కొడుక్కి అవసరమున్నా లేకున్నా నెలకోసారి ఫ్యామిలీ డాక్టర్ చేత థరో చెకప్ చేయించేవాడు. పరీక్షల ముందు పట్నంలో కాలేజీకి దగ్గరగా మకాం మార్చేవాడు. తల్లిదండ్రులు శ్యామ్ మీద చూపే శ్రద్ధ అతడి క్లాస్మేట్స్ లో చర్చనీయాంశమయ్యేది. ఎక్కువ మంది అసూయ పడుతున్నారని తెలిసినా పరిహసించే కొద్ది మందినే పరిగణలోకి తీసుకుని తల్లి వద్ద బాధపడేవాడు. తనకి తోచింది చేయడమే తప్ప ఎదుటివాళ్ల మాట వినే అలవాటు ఆయనకి లేదు. ఆయన వెనకాల నడవడమే తప్ప ఎదురుపడి మాట్లాడటం నా వల్ల కాదు. నీ అంతటి వాడివి నువ్వైనప్పుడు నీకు తోచినట్లు నువ్వుందుగాని అంతవరకు సర్దుకుపో, తప్పదు అని కామాక్షి అతన్ని సముదాయించేది.
పరోక్షంగానే అయినా తల్లి తండ్రినే సమర్థించిందని శ్యామ్ గ్రహించలేకపోలేదు. ఆమెకి భర్తంటే గౌరవమే తప్ప భయం లేదని అతడికి తెలుసు. ఆమె భర్తని నిర్భయంగా తప్పుపట్టిన సందర్భాలు ఇంట్లో పిల్లలకే కాదు, పనివాళ్లకి స్వానుభవమే. అయినా నా అంత వాణ్ణి నేనై అమ్మకి స్వేచ్ఛనివ్వాలి అనుకున్నాడు శ్యామ్. అది అహాన్ని తృప్తిపరుచుకుందుకు మాత్రమే. ఎందుకంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెలవుల్లో మిత్రులు ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తే వాళ్లతో తనని పంపడానికి తండ్రిని ఒప్పించమని అతడు తల్లినే అడిగాడు. ఊటీలో శ్యామ్కి జ్వరం వచ్చింది. మనిషి డీలాపడి చాలా హడావిడి చేశాడు. మిత్రులకి కాళ్ళు చేతులు ఆడక సూరిబాబుకి ఫోన్ చేస్తే ఆయన ఫ్యామిలీ డాక్టర్ సమేతంగా ఊటీ వచ్చాడు. వాళ్లని చూసేసరికి శ్యామ్కి ధైర్యం వచ్చింది. ఒక్క రోజులో పరిస్థితి చక్కబడింది. ఈ మాత్రం దానికి తమని రప్పించాలా అంటూ సూరిబాబు శ్యామ్ మిత్రుల్ని మందలించాడు. అంకుల్, ఏమీ అనుకోనంటే ఒక్క మాట. తప్పు మీది. వాణ్ణి మీరు అన్నింటికీ మీ మీద ఆధారపడేలా తయారు చేశారు. ఇలా అయితే వాడిక ఎందుకు పనికిరాకుండా పోతాడు అన్నారు శ్యామ్ మిత్రులు. క్లాస్లో శ్యామ్ మీ అందరికంటే ముందున్నాడు. వాడే ఎందుకు పనికిరాడంటే మీరు అంతేగా. మొక్కలన్నింటికీ క్లోరోఫిల్ అవసరమైనా కొన్ని నీడలోనూ రాణిస్తాయని మీకు తెలిసే ఉండాలి. ఎండ భరించలేని పోలార్ బేర్ కోసం దేవుడు భూమి మీద ధ్రువ ప్రాంతాలు సృష్టించినట్లే తల్లిదండ్రులు తమ పిల్లలకి అనుకూల వాతావరణం సృష్టిస్తారు. పరిణామ దశలో అవసరాలు మారచ్చు. స్థలం మార్పు అవసరం కావచ్చు. కొందరికి పరిణామ దశ లేకపోవచ్చు. కాని దేవుడైనా తల్లిదండ్రులైనా తమ సృష్టికి ఇచ్చేది, ఇవ్వాలి అనుకునేది రక్షణ మాత్రమే అన్నాడు ఆయన. తల్లిదండ్రుల సంరక్షణ, రక్షణ అగత్యం కాని పరిణామదశకి తానింకా చేరుకోలేదని శ్యామ్కి అర్థమైంది. అతడి అహం మాత్రం అందుకు కారణం తండ్రేనని సరిపెట్టుకుంది. శ్యామ్ తండ్రి రక్షణలోనే డిగ్రీ పూర్తి చేసి అదే కాలేజీలో ఎంఎస్సీలో చేరాడు. పరిణామం కోసం తాపత్రయమో ఏమో ఎంఎస్సీలో ఉండగా అతడికి బిఎస్సీ చదివే అందమైన అరుణ మీద ప్రేమ పుట్టింది. పలకరిస్తే నవ్వింది. పరిచయం పెరిగాక ఆమెకి అమెరికా కల ఉందని మురిసిపోయాడు. ఒకరికి ఇద్దరే అనుకున్నది సాధించగలమని ఆశపడ్డాడు. అరుణ దూరపు బంధువుల అమ్మాయి కావటంతో ధైర్యం చేసి ఇంట్లో తల్లికి చెప్పాడు. సూరిబాబు రంగంలోకి దిగి అరుణకి శ్యామ్కి పొసగదని తేల్చేసి అతడి కోసం సరోజ అనే వేరే అమ్మాయిని ఎన్నిక చేశాడు. పెళ్లయ్యాక శ్యామ్ పల్లెలోనే ఉంటూ వ్యవసాయం చేస్తాడని తెలిసి సరోజ ఒప్పుకుంది. ఎంఎస్సీ అయ్యాక సరోజని పెళ్లి చేసుకుని పల్లెలో స్థిరపడ్డాడు శ్యామ్. కార్యేషు నుంచి సయ్యనేషు దాకా తన కలల పంట అనిపించే సరోజ ఇల్లాలుగా అతడికి జీవితమెంతో బావుంది. కాని అరుణని చేసుకుంటే ఆమె సరోజ కంటే గొప్ప ఇల్లాలయ్యేదని, పైగా ఇద్దరూ కలిసి అమెరికాలో ఉండేవాళ్లని తోచి మనసు చివుక్కుమనేది. అరుణ పెళ్లికి శుభలేఖ వచ్చినా తను వెళ్లలేదు. ఆమె భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని తెలిసి అసూయపడ్డా హైదరాబాద్లోనే ఉంటున్నాడని కొంత తృప్తిపడ్డాడు. 2 ఏళ్ల తర్వాత వాళ్ళిద్దరూ అమెరికా వెళ్లిపోవటంతో ఒంట్లో చెలరేగే మంటలను ఆర్పేయడానికి ఆమెని మనసులోంచి చెరిపేయాలి అనుకున్నాడు. ఏదో రోజున వాళ్ళిద్దరూ విడాకులు తీసుకోకపోరా అంటూ ఆశపడుతూ అలాంటి ఆలోచన తప్పని తెలిసినా ఆ తప్పు తనది కాదని, తన తండ్రి నియంతృత్వమే దీనికి కారణమని మనసుకి నచ్చజెప్పుకున్నాడు. అక్క బిఎస్సీ చదివినా తను ఎంఎస్సీ చదివినా పల్లెకే అంకితమవడం ఓ పెద్ద లోటు అనుకునేవాడు అతను. అప్పటికే రాఘవ తన తమ్ముణ్ణి, తల్లిదండ్రుల్ని, అత్తమామల్ని అమెరికాకి తరలించేశాడు. సూరిబాబు పాతకాలపు మండువా ఇంటిని రూపం చెడకుండా కొత్తగా చేసి ఇంటర్నెట్తో సహా అన్ని హంగులు అమర్చి పిల్లలకు ఎవరి గదులు వాళ్లకి ఏర్పాటు చేశాడు. పవర్ కట్ బాధించకుండా జనరేటరు, గోబర్ గ్యాసు, కుటుంబంలో కలిసిపోయిన పనివాళ్లు, పట్నంతో సంబంధ బాంధవ్యాలకి ఓ చిన్న కారు. కాలుష్యానికి దూరంగా ప్రశాంతత అనుభవించే అదృష్టం ఉన్నప్పుడు పల్లెకొచ్చిన లోటేమిటి అంటాడు ఆయన. కావ్య కొడుకు, కూతురు, శ్యామ్ కూతురు, కొడుకు పెద్దవాళ్లై పల్లెటూరు స్కూళ్లలో చదువులు కొనసాగిస్తున్నారు. వాళ్లకి తాతగారంటే ప్రేమ, గౌరవం.
సూరిబాబు ప్రభావంతో వాళ్ళు తమకిలాగే పల్లెలకు అంకితమైపోతారని కావ్య శ్యామ్ల భయం. అలా జరగకుండా ఆపాలంటే ముందు తమ జీవిత భాగస్వాములపై తండ్రి ప్రభావాన్ని తొలగించాలని వాళ్లకి తెలుసు. ఇటీవల వేసవి సెలవులకి కావ్య పిల్లలతో పుట్టింటికొచ్చినప్పుడు ఆమె తమ్ముడు కూడబలుక్కొని, ఆయన మాకు స్వేచ్ఛనివ్వలేదు, అసంతృప్తిగానే తలంచాము, కాని మా పిల్లల స్వేచ్ఛకి అడ్డు తగిలితే మా అసంతృప్తి విప్లవానికి దారితీస్తుంది అని తల్లికి చెప్పారు. సూరిబాబు చెలించలేదు. భ్రమ మన దేశ పౌరులకి జన్మసిద్ధం. అలాంటి అసంతృప్తి విప్లవానికి దారితీయదు. సామాన్యుని భ్రమని తమ భ్రమతో ముడిపెట్టడం వలనే మన దేశంలో ఉద్యమాలు సామాన్యుణ్ణి ఆకర్షించటం లేదు. మన పిల్లలు సామాన్యులో మేధావులో, వాళ్ల అసంతృప్తి మాత్రం భ్రమ అన్నాడు ఆయన కామాక్షితో. వాళ్లని కన్నాము, పెంచాము, పెద్ద చేశాము. మన బాధ్యత పూర్తయింది. వాళ్లు కావాలంటే ఏమో కాని వాళ్ల పిల్లల విషయంలో వద్దు మొర్రో అంటుంటే కూడా మన జోక్యం అవసరమా? భర్తను అడిగింది కామాక్షి. జీవితం కలిసి జీవించడానికి జీవితమంటే పరుగు అనుకుంటున్నారు వాళ్ళు. ఆ పరుగు వాళ్ళని సుఖసంతోషాలకి, అయిన వాళ్లకి అందుకోలేనంత దూరంగా తీసుకుపోతుంది. ఆ పరుగు గొప్పదన్న భ్రమలో వాళ్లు ఇప్పటికీ సుఖసంతోషాల్ని, తమకున్న రక్షణని ఏమాత్రం గుర్తించలేకపోతున్నారు అన్నారు సూరిబాబు. వాళ్లు ప్రజ్ఞులయ్యారు. వాళ్లకు కావలసింది వాళ్లకి తెలీదా అంది కామాక్షి. సూరిబాబు నవ్వి, జబ్ వి మెట్ సినిమా చూశావుగా, అందులో కరీనా కపూర్ ప్రియుడి కోసం పెద్దల్ని కాదని ఇల్లొదిలి వెళ్ళింది. అయితే తప్పో ఒప్పో నేను చేసిందానికి నాదే బాధ్యత. వేరొకరిని తప్పు పట్టడం నాకు నచ్చదు అన్న అపూర్వ వ్యక్తిత్వం ఆమెది. మన శ్యాము కావ్య అలా కాదు. తమకి నచ్చిందే చేస్తే ఆ వచ్చే ఫలితానికి బాధ్యత వహించే ధైర్యం లేదు వాళ్లకి. తమ రక్షణ కోసం నాకు నచ్చింది చేస్తూ ఆ తప్పు నాదంటున్నారు. తమ అసమర్థతని నా నియంతృత్వంగా భావిస్తున్నారు. ఎన్నికలప్పుడు కులం, మతం, భాష, వారసత్వం వగైరాలకి పెద్దపీట వేసి ఆ తర్వాత తమ నాయకుల స్వార్థాన్ని, అసమర్థతని తలుచుకొని కృంగిపోయే దేశ పౌరుల తరహా ఇది. నాకు తోచింది చేస్తున్నప్పుడు నన్నాపడం వాళ్ల వల్ల కాలేదు. వాళ్లకు తోచింది చేయకుండా నేనాపగలిగితే అందుకు కారణమేమిటో తెలుసుకున్నారా వాళ్ళు? తండ్రి ఏమన్నాడో తల్లి చెప్పాక కావ్యకి, శ్యామ్కి పౌరుషమొచ్చి ఆయన పెద్దరికాన్ని గౌరవించాము, అది అసమర్థత అంటున్నారు. ఇక మా సామర్థ్యం చూపిస్తాం అన్నారు. ఆచరణలో భాగంగా ఇద్దరూ జాయింట్గా రోజు తమ పిల్లలకి సూరిబాబు ఆశయాల పట్ల వ్యతిరేక భావాలు నూరిపోయటం మొదలుపెట్టారు. కష్టమొచ్చినా నష్టమొచ్చినా రక్షించేది తాతగారేనని గట్టిగా నమ్మే ఆ పిల్లలు ఆ మాటలకి ప్రభావితం కావడానికి బదులుగా కన్నవారే తాతగారిని తప్పు పట్టటంతో అభద్రతాభావం స్ఫురించి భయపడ్డారు. వాళ్లకెలా నచ్చజెప్పాలో తెలియక కావ్య, శ్యాము తికమకపడుతున్న సమయంలో హఠాత్తుగా అమెరికా నుంచి వచ్చాడు రాఘవ చిన్న కొడుకు 16 ఏళ్ల ధనుష్. ధనుష్ అంతకుముందు 2 ఏళ్ల క్రితం ఇండియా వచ్చి వారం రోజులు ఊళ్ళో గడిపాడు. పిల్లలు అతన్ని హీరోలా ఆరాధిస్తూ అతడు చెప్పిందే వేదమన్నట్టుగా మసిలారు. వాళ్లని అమెరికా వచ్చేయమన్నాడు ధనుష్. పెద్ద పిల్లలు తాతయ్యనొదిలి రాలేమంటే చిన్నవాళ్లు వంత పాడారు. ఇప్పుడు కాస్త పెద్దవాళ్లయ్యారు కాబట్టి వాళ్ల ఆలోచనల్ని తాతగారి కంటే ఎక్కువ ప్రభావితం చేయగలడన్న ఆశ అతన్ని కాగల కార్యం తీర్చడానికొచ్చిన గంధర్వుణ్ణి చేసింది కావ్య, శ్యామ్లకు. కాని ధనుష్లో పూర్వపు ఉత్సాహం లేదు. 2 రోజులు గడిచాక సూరిబాబుతో, క్రితంసారి వచ్చినప్పుడే అనుకున్నాను చిన్న తాతయ్య, నాకిక్కడ చాలా నచ్చింది, ఎప్పటికీ మీ దగ్గరే ఉండిపోవచ్చా అన్నాడు. సూరిబాబు ఆశ్చర్యంగా, మీ వాళ్లంతా అక్కడే ఉన్నారుగా, ఇక్కడుండి ఏం చేస్తావురా అన్నాడు. ఏమో, అక్కడుంటే చచ్చిపోతానని భయం వేస్తోంది. వెంటనే శ్యామ్ అందుకొని, ఈ దేశం నిండా టెర్రరిస్టులు, ఏ క్షణంలో ఎక్కడ ఎవరి ప్రాణాలు పోతాయోనని రోజూ భయమే. ఏదో ఒకసారి ట్విన్ టవర్స్ కూలినా అమెరికాలో సేఫ్టీయే వేరు అని మందలించాడు. టెర్రరిస్టులైతే ఎప్పుడో ఒకసారి కనిపించి భయపడతారు,
కాని నాకు రోజు చూసే నాన్నంటే టెర్రరిస్టుల కంటే భయం అన్నాడు ధనుష్ తడుముకోకుండా. అతడి వివరణ విని అందరూ తెల్లబోయారు. రాఘవ పిల్లల్ని హింసించే శాడిస్ట్ కాదు. కాని ఇటీవల గ్లోబల్ మెల్ట్డౌన్లో అతడి పెట్టుబడులు కృంగి ఆస్తులు కరిగిపోయాయి. మళ్లీ తేరుకునే అవకాశం ఉంది. కాని ధనుష్కి మాత్రం గ్లోబల్ మెల్ట్డౌన్లో సర్వం కోల్పోయిన కార్తీక్ రాజారాం చేతిలో 100 ఏళ్ల జీవితాన్ని 19 ఏళ్లకే కోల్పోయిన ఆయన కొడుకు గణేష్ గుర్తుకొస్తున్నాడు. కావ్య, శ్యాము ఉలిక్కిపడ్డారు. తమకి తండ్రి రక్షణకి మారుపేరు. మరి ధనుష్కి వాళ్ళ తండ్రి రాఘవ? జీవితం కలిసి జీవించడానికి జీవితమంటే పరుగనుకుంటున్నారు వాళ్ళు. ఆ పరుగు వాళ్లని సంతోషాలకి, అయిన వాళ్లకి అందుకోలేనంత దూరం తీసుకుపోతుంది. అది గొప్పదన్న భ్రమలో వాళ్లు ఇప్పటి సుఖ సంతోషాల్ని గుర్తించలేకపోతున్నారు అన్న తండ్రి మాటల అర్థం అప్పుడు స్ఫురించింది వాళ్లకి. ఇక ఆ క్షణంలోనే తండ్రి తమను చిన్నతనం నుండి గొడుగులా ఎలా కాపాడుకుంటూ వచ్చాడో కళ్ల ముందు కదిలింది. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.